జై హింద్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. సో ఎక్కువ సోది లేకుండా క్లియర్ కట్గా మాట్లాడి ఈ వీడియోని ఫినిష్ చేస్తాను. సో ఇప్పుడు ప్రజెంట్ రన్ అయ్యే ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్కి సంబంధించిన ఫిజికల్ రిజల్ట్ అయితే ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో ఈ ఫిజికల్ రిజల్ట్ అనేది ఎప్పుడు రావచ్చు అండ్ రన్నింగ్ అనేది ఎప్పుడు ఉండొచ్చు, సో ఈ రెండు డౌట్స్ నేను ఈ వీడియోలో క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీ రిజల్ట్ అనేది ఏప్రిల్ 3rd వీక్ కానీ లేదా ఏప్రిల్ 4th వీక్ కానీ పక్కా వచ్చేస్తుంది, అందులో డౌట్ లేదు. అండ్ మీ ఫిజికల్ అనేది ఎస్ఎస్సి జీడీ గత సెలక్షన్స్ వేసవి కాలమైనా ఏ కాలమైనా వాళ్ళు సెలక్షన్ ఆపలేదు, అది సమ్మర్ అయినా ఏదైనా. ఓకేనా, సమ్మర్ కాబట్టి మిమ్మల్ని వాటర్ ఎక్కువ తాగమని వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు తప్ప సమ్మర్ కదా అని చెప్పి రన్నింగ్ అనేది పోస్ట్పోన్ చేసినట్టు గతంలో ఎప్పుడూ లేదు. ఓకే, సో ఈవెన్ నా సెలక్షన్ కూడా మే మంత్లో జరిగింది, అంటే ఫిజికల్ టెస్ట్ అయితే మే మంత్లో జరిగింది మా సెలక్షన్స్లో కూడా. సో నేను చెప్పేది ఏంటంటే ఆన్సర్కి ఇప్పుడు రిలీజ్ అయింది అండ్ రిజల్ట్ రిలీజ్ అవుద్ది. సో ఈ మధ్యలో 40 to 45 డేస్ అనేది కవర్ అవుద్ది. సో ఎలాగో 40 to 45 డేస్ టైం పీరియడ్ మాత్రమే వాళ్ళు టైం ఇస్తారు, అంతేగాని నెలల తరబడి వెయిట్ చేసి క్లైమేట్ బాగున్నప్పుడు స్టార్ట్ చేసి క్లైమేట్ ఎప్పుడన్నా మారచ్చు, క్లైమేట్ మన చేతిలో లేదు కదా. సో ప్రాక్టీస్ అయ్యేవాళ్ళు నేను చెప్పేది ఒక్కటే, సో మే మంత్లో మీ ఫిజికల్ ఉండే అవకాశం అయితే ఉంది, 2nd వీక్ నుంచి కానీ లేదా 3rd వీక్ స్టార్టింగ్ నుంచి కానీ. సో మీ ఫిజికల్ అప్పుడు ఉండే అవకాశం అయితే ఉంది, అప్పుడు నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం. సో నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళు నెగ్లెక్ట్ చేసి పరుగు ఆపకండి, రన్నింగ్ చేస్తూ ఉండండి అండ్ చెస్ట్కి సంబంధించిన ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండండి. ఓకే, సో మీరు అనుకున్న గోల్ని రీచ్ అయ్యే విధంగానే మీ పర్ఫార్మెన్స్ అనేది ఉండాలి. ఓకే, 24 minutesలో మీరు 5 km కంప్లీట్ చేస్తే చాలు, ఇది మీ అందరికీ తెలిసిన విషయమే. సో మీరు 18 minutes కొట్టాలనో 19 minutes కొట్టాలని ఎవరో 18 minutes ఎవరో 19 minutes కొట్టారని మీరు 18-19 minutes కొట్టే అవసరం లేదన్నమాట. సో మీరు 24 minutesలో కంప్లీట్ చేయండి చాలు. మీ బాడీ ఏ స్పీడ్లో అయితే కాన్స్టెంట్గా ఫినిషింగ్ వరకు వెళ్తుందో ఆ స్పీడ్లో, అంటే మరీ స్లోగా వెళ్తే మీరు టైమింగ్లో వెళ్ళలేరు, జస్ట్ మీడియం స్పీడ్ ఒక కాన్స్టెంట్ స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళండి. 18 నిమిషాలు 19 నిమిషాలు లోపు కొట్టేయాలని చెప్పి మీరు బాగా అలసిపోయి మీ పర్ఫార్మెన్స్ని డౌన్ చేసుకోవద్దు సెలక్షన్స్లో. ఓకేనా, సో ఇది నేను ఇవాళ వీడియోలో చెప్దాం అనుకున్నది. సో ఎప్పుడు కూడా నేను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పి నేను అడగడం ఎప్పుడూ మానేసాను. ఇన్ కేస్ నా ఛానల్ జెన్యూన్ అనిపిస్తే మీరే సబ్స్క్రైబ్ చేసి మీరే సపోర్ట్ చేయండి. ఒకవేళ జెన్యూన్ కాదు అనిపిస్తే మీరే ఉన్న వాళ్ళు కూడా అన్సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు, దాంట్లో నో ప్రాబ్లమ్. నా వరకు నేను కూడా ఒక డిపార్ట్మెంట్లో ఉన్నాను కాబట్టి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నేను కూడా రీసెర్చ్ చేస్తూనే ఉంటాను డైలీ. సో నా రీసెర్చ్ ప్రకారం నాకు దొరికిన ఇన్ఫర్మేషన్ నేను వీడియోస్ చేసి చెప్తాను. ఎవరో ఏదో చెప్పారని నేనే అది కాపీ చేసి చెప్పలేను కదా. సో అలాగే నేను ఏదో చెప్పాలని నేనేం చెప్పట్లేదు కదా, చెప్పాలని చెప్పేటట్టుంటే గంటకు వీడియో చేసేవాడిని. కానీ అలా కాదు, నాకు ఇన్ఫర్మేషన్ వస్తేనే వీడియో చేస్తాను, నాకు ఇన్ఫర్మేషన్ రాకపోతే వీడియో చేయను, ఎవరైనా అంతే కదా. సో విషయం గమనించాలని నేను కోరుకుంటున్నాను. సో ఈ వీడియోలో ఇంతే, ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్, బాయ్ బాయ్.